నమస్కారం. గుడి ఉద్దేశ్యం ఏంటి? కేవలం కర్మకాండలు చేయడమా లేక సమాజంలో ఒక విప్లవం తీసురావడమా? ఈరోజు విశ్లేషణలో మనం మతపరమైన సంస్థల అసలు పాత్ర ఏంటో లోతుగా పరిశీలిద్దాం. అవి కేవలం పూజలు చేసే స్థలాలా లేక సామాజిక మార్పుకు కేంద్ర బిందువులా? సరే, ఒక సూటి ప్రశ్నతో మొదలుపెడదాం. గుడి అనగానే మనందరికీ ఏం గుర్తొస్తోంది? పూజలు, ప్రార్థనలు, తీర్థప్రసాదాలు. కరెక్టే కదా? కాని అసలు గుడి ఉద్దేశం అంతమాత్రమేనా, లేక మనం అనుకుంటున్న దానికంటే చాలా లోతైన ప్రయోజనం ఏదైనా దాగి ఉందా? సరే, అయితే అసలు విషయంలోకి వెళ్దాం. కాలక్రమేణా మరుగున పడిపోయినప్పటికీ గుడులు మొట్టమొదట ఏ ప్రాథమిక కారణం కోసం స్థాపించబడ్డాయో ఇప్పుడు చూద్దాం. ఈ అసలైన ఉద్దేశ్యం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. అంటే చరిత్ర ప్రకారం చూస్తే దేవాలయాలు కేవలం ప్రార్థనలు చేసే ప్రదేశాలు కాదు, అవి సమాజాన్ని సరైన దారిలో నడిపించే కేంద్రాలుగా, సమాజ పురోగతికి కావలసిన దిశానిర్దేశం చేసే శక్తి కేంద్రాలుగా ఉండాలనే గొప్ప ఉద్దేశంతో నిర్మించబడ్డాయి. మరి ఆ గొప్ప ఆశయానికి ఈనాడు చాలా దేవాలయాల్లో కనిపిస్తున్న వాస్తవానికి మధ్య అసలు సంబంధం ఉందా? ఒకసారి ఈ రెండింటినీ పోల్చి చూద్దాం. ఆ తేడా ఏంటో మనకే అర్థమవుతుంది. ఇక్కడ ఈ పోలిక చూడండి. ఒకప్పుడు సామాజిక పురోగతికి కేంద్రంగా ఉండాల్సిన గుడి ఇప్పుడు ఏమైంది? కేవలం యాంత్రికంగా, అంటే ఒక మూస పద్ధతిలో కొన్ని కర్మకాండలు చేసే ప్రదేశంగా మిగిలిపోయింది. ఎంత తేడా ఉందో కదా! ఈ యాంత్రిక కర్మకాండలు అంటే ఏంటి? అవే రోజూ మనం చూసేవి. పొద్దున్నే భక్తి పాటలు పెట్టడం, ఉదయం సాయంత్రం హారతులివ్వడం, దేవుడికి దండం పెట్టడం, నైవేద్యాలు సమర్పించడం, రోజూ ఇదే రిపీట్ అవుతుంది. ఈ మూస పద్ధతి వల్ల అసలు ఉద్దేశ్యం పక్కకు పోయిందని మూలం వాదిస్తోంది. ఇక్కడే ఒక కీలకమైన ప్రశ్న తలెత్తుతుంది. మరి మత పెద్దలేం చేస్తున్నారు? వాళ్లకున్న జ్ఞానం సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడుతోందా, లేక కేవలం వాళ్ల జీవనోపాధి కోసమేనా? ఎందుకంటే జ్ఞానం సమాజానికి దారి చూపాలి కాని కేవలం వ్యక్తిగత ప్రయోజనానికి పరిమితం కాకూడదు కదా. అయితే ఈ మార్పులో మనం ఇంతకీ ఏం కోల్పోయాం? మనం కోల్పోయిందేంటంటే మన జీవితానికి, మన సమాజానికి నిజమైన మార్గనిర్దేశం చేయగల కథల్లోని అపారమైన శక్తిని. ఒక క్షణం ఆలోచిద్దాం. మనం చిన్నపిల్లలకి కథలెందుకు చెప్తాం? స్కూల్లో చరిత్ర ఎందుకు చదువుకుంటాం? కేవలం వాళ్లను నిద్రపుచ్చడానికో లేక పరీక్షలు పాసవడానికో కాదుగదా. పురాణాలు, ఇతిహాసాలు కూడా అచ్చం ఇలాంటి ఒక ప్రాక్టికల్ ప్రయోజనం కోసమే ఉన్నాయి. కథల అసలు ప్రయోజనం చాలా సింపుల్. మన జీవితంలో ఒక సమస్య ఎదురైనప్పుడు గతంలోంచి ఒక కథ, అది దేవుడిదేనా ఒక రాజుదేనా సరే, ఆ పరిస్థితిలో ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో ఒక పాఠం నేర్పుతుంది. ఆ పాఠాన్ని మన ప్రస్తుత సమస్యను పరిష్కరించడానికి వాడుకోవడమే కథల అసలు సార్. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ ఇతిహాసాలు, పురాణాలు కేవలం టైంపాస్ కథలు కాదనమాట. అవి మన సమాజంలో పదే పదే వచ్చే సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడే ప్రాక్టికల్ గైడ్స్. సరే, కథల నుండి జ్ఞానం తీసుకోవటం అనే విషయం పక్కన పడితే ఇప్పుడు మనం ఆరాధనను ఎలా చూస్తున్నాం? మనం దేవుడి గొప్పతనాన్ని నిజంగా కీర్తిస్తున్నామా, లేక మన వ్యక్తిగత లాభం కోసం ఒక బేరం కుదుర్చుకుంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. గుడికి వెళ్ళినప్పుడు లేదా ప్రార్థన చేసినప్పుడు దేవుడి గొప్పతనాన్ని తలుచుకుంటున్నామా, లేక నాకిది కావాలి, నాకది కావాలి అని కోరికలు చిట్ట విప్పుతున్నామా? ఇది మన ఆరాధన స్వభావాన్నే మార్చేస్తోంది. ఈ పోలిక చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక దేవుడు, ఒక గొప్ప మానవుడు, ఇద్దరూ సమాజానికి మేలు చేశారు. కానీ ఒక తేడా ఉంది. దేవుడు వరాలిస్తాడని నమ్ముతాం, కానీ ఆ గొప్ప మనిషి ఇవ్వలేడు. అందుకే ఒకరిని పూజిస్తాం, ఇంకొకరిని కేవలం గుర్తుంచుకుంటాం. అంటే మనకు తిరిగి ఏదైనా వస్తుందనే అంచనానే ఆరాధనకు కారణమవుతోంది. అందుకే ఈ మూలమేమని నిర్ధారిస్తుందంటే, నీవు గొప్పతనాన్ని పూజించడం లేదు, నీవు లాభం కోసం గొప్పతనాన్ని పూజిస్తున్నావు. అంటే మన ఆరాధన ఒక లావాదేవీగా మారిపోయిందని ఇది చాలా స్పష్టంగా చెప్తుంది. మరిప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవాలయాలు, వాటిని నడిపించేవాళ్లు వాళ్ళ అసలు పని చెయ్యకపోతే మరి వాళ్ళు ఏం చెయ్యాలి? సమాజానికి వాళ్ళ నుండి నిజంగా ఏం కావాలి? ఈ మూలం ప్రకారం పురోహితులు, పండితులు కేవలం పూజలు చేయించేవాళ్లుగా కాదు, టీచర్లుగా, సోషల్ గైడ్స్గా మారాలి. రామాయణ, మహాభారతం లాంటి గ్రంథాల సారాన్ని నేటి సమస్యలతో ముడిపెట్టి చెప్పాలి. అవినీతిలాంటి సామాజిక సమస్యలపై మాట్లాడాలి. ప్రజలకు ధైర్యం చెప్పి సరైన దారి చూపించాలి.
ఒక లాజిక్ పాయింట్ ఆలోచిద్దాం. ఒకవేళ నిజంగా ఈ పూజలు, ప్రార్థనలతోనే సమాజం బాగుపడిపోతే, ఇన్ని వేల ఏళ్లుగా చేస్తున్నాంగదా, ఎప్పుడో బాగుపడిపోవాలి. కాని అలా జరగలేదు. అంటే బహుశా మనకు కావలసింది కర్మకాండలు కాదు, సరైన మార్గదర్శకత్వం, సరైన కార్యాచరణేమో. ఎందుకంటే సాంప్రదాయం యొక్క అసలు ఉద్దేశ్యం అజ్ఞానంలో ఉన్నవారికి జ్ఞానాన్ని పంచడం. గ్రంథాల అసలు ఉద్దేశ్యం కూడా అదే. అంటే మతపరమైన సంస్థలు ప్రాథమికంగా విద్యా కేంద్రాలు. వాటి పని సమాజాన్ని జ్ఞానంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం. సో చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒక గుడిలో చేసే కర్మకాండలు, పూజలు సమాజంలో ఏ మార్పును తీసుకురాలేకపోతే అప్పుడు వాటి అంతిమ ప్రయోజనమేమిటి? దీనిపై ఆలోచించండి.